హల్లెలూయా. నేను కొత్తగా సేవకు వచ్చినటువంటి సమయాల్లోని వాళ్ళ అమ్మగారు విశ్వాసులే. అయితే ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేవాడిని. అప్పుడప్పుడు వెళ్తా ఉంటుంటే మన సమయాలు ఆ కోరిగోతుల్లో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఏంటంటే ఆ కోరిగోతుల్లో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఆ క్రికెట్ ఆడుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు అనేవారు, ఏమండి ఈ సమయాలని పేరు పెట్టానండి, ఏంటండి సమయాలని పేరు పెట్టానండి, ఆ క్రికెట్ ఆడతాడండి, వద్దంటే మాండండి, క్రికెట్ ఆడతాడండి. సిస్టర్ సమయం వస్తుందండి, మీరు సమర్పించారు కదా, ఖచ్చితంగా దేవుడు అండి ఆ సమయానికి ఖచ్చితంగా ఆయన సేవలో ఆయన వాడుకుంటాడండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మనోడు అప్పుడు కొడితే సెక్షన్ వెళ్ళిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు కానీ మనోడు వాక్యం చెప్తే మాత్రం చాలా అద్భుతంగా చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుత రీతిగా వాక్యాన్ని అందిస్తాడు. మన చర్చిలో అందరూ ఇష్టపడేటువంటి సేవకుడు, ఎందుకంటే చిన్నవాడైనా కూడా ఎంతో చక్కని వాక్యాన్ని అందిస్తాడని అందరూ కూడా ముచ్చపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి పాస్టర్ గారికి సమయం ఇస్తున్నాము. అందరూ కూడా మరి చప్పట్లు కొట్టి ఇంతవరకు మరి పాస్టర్ గారు చాలా చక్కగా ఎంతో అనుభవంతో కూడినటువంటి మాటలు చాలా తెలియజేశారు. బట్టి దేవునికి ఎన్నో వందనాలు. వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామం బలమైన శత్రువు, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండు. చాలండి. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి ఏం చేస్తారండి? పరిగెత్తి ఎలా ఉంటాడంట? సురక్షితముగా ఉంటాడు. దేవుని స్తోత్రం. దేంట్లో ఉంటే సురక్షితంగా ఉంటాడు? దేంట్లో ఉంటే? యెహోవా నామమును కలిగి ఉంటే, యెహోవా నామములో ఆ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే సురక్షితముగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఈరోజు లోకస్తులకు లేనిది మనకు కలిగింది ఏంటంటే దేవుడు తన గొప్ప నామాన్ని మనందరికి కూడా దయచేశారు. మనం కలిగి ఉన్నది ఒకటే, దేవుణ్ణి కలిగి ఉన్నాము. అందుకే ఈ రోజు వరకు మనం ఇలా ఉన్నాం. యెహోవా దేవుడు గల జనులు ఏమై ఉన్నారంట? ధన్యులై ఉన్నారు. దేవుని స్తోత్రం. మనందరము ధన్యులం. ఈరోజు చాలా మంది యొక్క ఆశ, చాలా మంది యొక్క కోరిక, జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూచి ప్రతి ఒక్కరిలో ఉన్న ఆశ ఏంటంటే నేను సురక్షితంగా ఉండాలి. ఎలా ఉండాలని ఆశపడుతున్నారండి? సురక్షితంగా. మనిషికి వేరే ఆశ లేదు, వేరే ధ్యాస లేదు, వేరే ఊసు లేదు, వేరే వేటి మీద కూడా మనసు లేదు. కానీ చాలా మంది యొక్క ఉద్దేశం ఏంటంటే సురక్షితముగా ఉన్నారు, క్షేమముగా ఉన్నారు, నేను బ్రతకాలి అని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఉండాలంటే కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యం. దేవుని స్తోత్రం.